గతంలో రాజకీయాలు టెస్టుల్లో ఉండేవని ఇప్పుడు టీ20లా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గెలవాలి కాబట్టి తనకు ఇష్టం లేకపోయినా టీ20 ఆడాల్సి వస్తుందని, ఆడకపోతే ఓడిపోయినట్లని చెప్పారు. అసెంబ్లీలో సైతం నాయకుల భాష సరిగ్గా ఉండట్లేదని, నేతలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో పాల్గొన్న రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002 వరకు మోదీ ఉన్నత కులాల్లో ఉండేవారన్నారు. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. తానేమీ ఆషామాషిగా చెప్పడం లేదని, అన్ని తెలుసుకుని మోదీ కులం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి మళ్లీ కులగణన సర్వే జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు వివరాలు ఇవ్వని ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని ఎమ్మెల్సీ తీన్మార్మలనే కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఆన్లైన్లో కానీ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మిగతా జనాభా లెక్కిస్తే బీసీ, ఎస్టీ, మైనారిటీ పెరగొచ్చన్న నేపథ్యంలో అందరూ సర్వే ఉపయోగించుకోవాలని మల్లన్న తెలిపారు. మోదీ బీసీ కదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పోయే కాలమా, మోదీ కులాలకు అతీతం, దేశ ప్రజలు ఆయన కుటుంబం. మోదీతో గోక్కోవడం అంటే ధర్మంతో ప్రజలతో గోక్కోవడమే. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసింది, త్వరలో రేవంత్ రెడ్డి కూడా తెలుస్తుంది. పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నానని ఆయన తెలిపారు. మైనాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన నేపథ్యంలో యాంకర్ శ్యామల రంగరాజన్ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రంగరాజన్పై దాడి అమానవీయ చర్య అని, సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించే అర్చకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎండాకాలం రావడంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సరఫరా పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తుండగా ఇప్పటివరకు 2 షిఫ్టుల్లో కార్మికులు పనిచేసేవారు. కానీ డిమాండ్ పెరగడంతో 3 షిఫ్టుల్లో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒక్కో కంపెనీ రోజుకు 2 లక్షల బీర్లు తయారు చేసే డిపోలకు పంపనున్నాయి. మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడు భూపతిరాజు శివకుమార్ వర్మను పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు. పట్టుబడిన రోజు ఆయన పోలీసులు నోటీసులు అందించారు. కాగా కారులో లభించిన భారీ నగదు మాయమైనట్లు తెలుస్తుంది. ఓ పోలీసు ఉన్నతాధికారిపై ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ట్రాఫిక్ పోలీస్ బూత్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యమత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. వారంలో 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో అన్ని నగరాల్లో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్యాంకుల్లో త్వరగా ఖాళీల భర్తీ, అవుట్సోర్సింగ్ నియామకాల నిలుపుదల సహా పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మార్చి 24, 25 దేశవ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు. వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు. తనతో తప్పుడు కేసు పెట్టించారని, యువకుడు వాంగ్మూలం ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతులు తిడితే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కూటమి తప్పులను ప్రజల డైరీలో రికార్డు చేసుకుంటున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పాలముదిరి చోళాలోని సోలామలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అఖిరాతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయన ఘన స్వాగతం పలికి లడ్డు ప్రసాదాలు అందజేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందుముండటి తెరకెచ్చిన తండేల్ మూవీలోని బుజ్జి తెలి సాంగ్ యూట్యూబ్లో అదరగొడుతోంది. ఈ సాంగ్కి ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. సోషల్ మీడియాలోని ఈ పాటపై లక్షల్లో రీల్స్ పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ సాంగ్ సింగర్ జావేద్ అలీ పడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఓయూలో ఆయన మాట్లాడుతూ తోటి నాయకులను గౌరవించాలనే ఆలోచన లేని మూర్ఖుడు తెలంగాణకు సీఎంగా ఉన్నాడని మండిపడ్డారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్కబోర్లో పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ ఉలిచిపడ్డారు. రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ, తల్లి సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్తురాలు. రాహుల్ కులం మీద రేవంత్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రుణం కట్టలేదని ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళ్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తలు, ఇళ్ల దర్వాజాలు, మోటార్లు తీసుకెళ్లే దుస్థితి ఉంటే నేడు అవే పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. మరోవైపు ఈ ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించిన డిఫాల్టర్లకు బ్యాంకులు కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఓడి తీసుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం తగదన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఓపెనింగ్ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. 2002 టార్గెట్ను ఛేదించిన ఆర్సీబీ వరల్డ్ రికార్డు సృష్టించింది. మహిళల దేశవాళీ ఫ్రాంచైజ్ క్రికెట్లో అత్యధిక రన్ చేజ్ చేసిన జట్టుగా నిలిచింది. అలాగే ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిసి 403 స్కోర్ చేశాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఇదే హైయెస్ట్. ఇదే మ్యాచ్లో ప్లేయర్లు 16 సిక్స్లు బాదారు. లీగ్ చరిత్రలో ఇది సెకండ్ హైయెస్ట్. గత సీజన్లో ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో కూడా 19 సిక్స్లు నమోదయ్యాయి. లైక్ చేయండి.